అది దేవాని ప్రేమిస్తుందని చాలా సింపుల్ గా చెప్పుకుంటున్నారేంటి? నాకైతే ఒళ్ళు మండుతుంది. ఈ 4 రోజుల్లో ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. దేవాకు పార్వతి మీదున్న అభిమానాన్ని అది ఇంకోలా వాడుకుంటే ఎలా అని పీడకలలొస్తున్నాయి. నేనింత టెన్షన్ పడుతుంటే ఇంత కూల్గా ఉన్నారేంటి మీరు? నీకున్న కోపంతో పార్వతిని ఏమైనా చేయొచ్చు, కానీ ఇందాకే అఖిలకేం చెప్పింది? ఈ ఇంటి కోడళ్ళు అణిగిమణిగి ఉంటూ పరువు ప్రతిష్టల్ని కాపాడుకోమంది. భంగం కలిగించే పనులు చేస్తే ఎంత ఘనపాటైనా సరే కేర్ చేయదక్క. అలాంటప్పుడు రుద్రపాట ఒక లెక్క. ఈసారి గాని పార్వతిని కొట్టావని తెలిస్తే పెద్ద కోడలకు ఉండాల్సిన గాంభీర్యం, సహనం, దయ లేదని నీ పెళ్లి విషయంలో మళ్ళీ ఆలోచిస్తుంది అఖిలక్క. అంటే దేవాతో నా పెళ్లి? చెప్తున్నాను కదా, పెళ్లికి ఇంకా 4 రోజులు టైం ఉందని. కంగారు పడుతున్న నువ్వు తేడా చేస్తే ఈ పెళ్లిని ఆపడానికి అఖిలక్కకి 4 గంటే 4 క్షణాలు చాలు. అట్టాగాని ఆ వంటదాన్ని ఊరికి వదిలేస్తే సందెక్కకు ఎసరు పడుతుంది కదత్తా. నా బాధను దీప్తి కరెక్ట్గా అర్థం చేసుకుందాంటీ. నా భయం కూడా అదే. పార్వతి గొంతు మీద నుండి చెయ్యి తీసేశామంటే దాని మెళ్ళో దండేసుకోమని కాదు, ఉచ్చుతాడు బిగించుకోమని. అక్కని చంపేస్తారు అమ్మగారుళ్ళు. మనం జాలిపడి వదిలేస్తే అదేలా ఇరుక్కుంటుందంటీ. మన చేతికి మట్టంటకుండా పార్వతి కోసం 6 అడుగుల గొయ్యి తవ్వుతున్నాం చంద్రముఖి. నీ పెళ్లి ముహూర్తం దగ్గర పడే కొద్దీ దాని గుండె దాన్ని ఒకచోట నిల్చొనివ్వదు, కూర్చోనివ్వదు, కుదురుగా ఉండనివ్వదు. పందిరి రాట్నం వేసి తోరణాలు కట్టి మేళతాళాలు కొట్టిస్తుంటే పెదబాబు దూరం అయిపోతున్నాడని తాళలేక, గుండె నొప్పిని తట్టుకోలేక దేవాని ప్రేమిస్తున్నానని బర్స్ట్ అవుతుంది. ఆ విషయం తెలియగానే మేగోటి హనుమంతు దాన్ని మెడకు తాడి కట్టి ఊరేస్తాడు. అప్పటికే భగభగ మండిపోతున్న అఖిలక్క దాని శవాన్ని తగలబెట్టమంటుంది.